శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 41వ భాగం 11/7/25 సప్తమ ప్రకరణ చిత్రదీప ప్రకరణంలో ఉన్న 287వ శ్లోకం. అవిద్వదనుసారేణ వృత్తిర్బుద్ధస్య యుజ్యతే స్థనంధయానుసారేణ వర్తతే తత్పితాయతః. బుద్ధస్య బ్రహ్మవిదుడి అవిద్వదనుసారేణ అజ్ఞానుల అనుసరించటం చేత అజ్ఞానుల్ని అనుసరించటం చేత వృత్తి వర్తనం యుజ్యతే న్యాయమే యతః ఏ కారణం వల్ల తత్పిత వాడి తండ్రి స్థనంధయ అనుసారే బాలుడి ఇష్టానుసారంగా వర్తతే ఉంటాడు. అలానే పైదాంతో అన్వయం. బాలుడి చిత్తవృత్తిని వాడి తండ్రి అనుసరించి బుద్ధి చెప్పేటట్లుగా జ్ఞాని అజ్ఞానుల చిత్తవృత్తులను అనుసరించి వాళ్ళ యోగ్యతానుసారంగా ఎవరికి ఎలా చెప్పాలో అలా బోధిస్తారు. వాళ్ళకి విశ్వాసం కలగటం కోసం తాను కూడా అలానే వాళ్ళలాగానే ప్రవర్తిస్తుంది. అధిక్షిప్త స్థాడితో వా బాలేన స్వవితా తదా న క్లిశ్నాతి న కుక్కేదా బాలం ప్రచ్యుతలాలయే. బాలేన పిల్లవాడి చేత స్వపిత తన తండ్రి అధిక్షిప్త తిరస్కరింపబడిన తాడితో వా కొట్టబడిన తదా అప్పుడు నక్లిస్నాది క్లేశాన్ని పొందడు, నక్కుక్షేత కోపగింప ప్రచ్యుత ఇక ఏమ అంటే బాలం పిల్లవాణ్ణి లాలయేత్ బుజ్జగిస్తా. బాలుడు తెలియక తండ్రిని తిట్టినా కొట్టినా తండ్రి అది తప్పుగా భావించడు, కోప్పడు. తెలియక చేశాడని క్షమించి బుజ్జగిస్తా. నిందిత స్తూయమానోవ విద్వానజ్ఞైర్న నిందని న స్థౌతి కింటు తేషాం శాద్యథా బోధస్తథాచరేత్. విద్వాన్ పండితుడు అజ్ఞై అజ్ఞానుల చేత నిందిత నిందింపబడిన స్తూయమానోవ స్తుతింపబడిన న నిందతి నిందింపబడు న స్థౌతి స్తుతింపడు. కింటు ఇంకా ఏమిటంటే తేషాం ఆ అజ్ఞానుల బోధ యథా స్యాత్ ఎలా చేస్తాడో మామూలుగా తథా అదే ప్రకారంగా ఆచరిస్తా. బ్రహ్మవిదుడు అజ్ఞానుల యొక్క నిందలను స్తుతులను గమనించ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా బోధిస్తారు. ఏనాయం నటనేనాత్ర బుజ్యతే కార్యమేవ తత్ అజ్ఞప్రబోధాన్నైవాన్యత్ కార్యమస్తస్య తద్విదః. అత్ర ఈ విషయంలో ఈ లోకంలో ఏన నటనేన ఏ ఆచరణల చేత అయం ఈ అజ్ఞుడు బుజ్యతే జ్ఞానం కలవాడు అవుతాడు. తదేవ అదే కార్యం జ్ఞానికి కర్తవ్యం. అత్ర ఈ లోకంలో తద్విదః ఆ బ్రహ్మవిదుడికి ఆజ్ఞ ప్రబోధాత్ అజ్ఞానులను బోధించటం కంటే అన్యత్ వేరొక కార్యం పని నా లేదు. తాను ఎలా ప్రవర్తించినా అజ్ఞానులకు జ్ఞానబోధ లాభం కలిగేటట్లుగా అలాగే ప్రవర్తిస్తారు. తన ప్రవర్తన కాదు, వాళ్లలో మార్పులు. అజ్ఞానులను కడదీర్చడం కంటే జ్ఞానులకు ఇంకొక కర్తవ్యం లేదు. కడతీర్చడం అంటే చంపడం కాదు, జ్ఞానం వైపు నడపడం. కృతకృత్యతయా తృప్తః ప్రాప్యతయా పునః తృప్యన్నేవం స్వమనసా నయ్యతే సౌ నిరంతరం. కృతకృత్యత్వం చేత ప్రాప్త అప్రాప్యత
పొందాల్సిన దానిని పొందటం చేత తృప్తి పొందినవాడవుతూ స్వమనస తన మనస్సు చేత ఏవం ఈ విధంగా తృప్తుడవుతూ అసౌ ఈ విద్వాంసుడు నిరంతరం ఎడతెగ మన్యతే తరస్తున్నాడు. నిత్యతృప్తుడు పురుషార్థలాభం కలిగిన జ్ఞాని మనస్సులో ఇలా అనుకుంటా, ధన్యోహం నిత్య స్వాత్మానమంజసా వేద్మి, ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టం. నిత్యం ఎల్లప్పుడు స్వాత్మానం స్వస్వరూపాన్ని అంజసా యథార్థంగా వేద్మి గుర్తెరుగుతున్నాను. అత ఈ కారణం వల్ల అహం నేను ధన్యోహం చాలా ధన్యుణ్ణి అదరార్థం దిరుప్తం. అలానే ముందు కూడా నే నాకు బ్రహ్మానందం స్పష్టం స్ఫుటంగా విభాతి ప్రకాశిస్తోంది. ధన్యోహం దుఃఖ సాంసారికం న వీక్షేద్య, ధన్యోహం స్వస్యాజ్ఞానం పలాయితం క్వాపి. సంసారబంధమైన దుఃఖాన్ని అధ్యాయిపుడు న వీక్షే చూడు. అత ఆ కారణం వల్ల ధన్యోహం నేను ధన్యుణ్ణి. స్వస్య నా యొక్క అజ్ఞానం క్వాపి ఎక్కడికో పలాయితం పరిగెత్తిపోయింది. అత అందువల్ల ధన్యోహం నేను ధన్యుణ్ణి. ధన్యోహం కర్తవ్యమేవ నేన విద్యతే కించిత్. ధన్యోహం ప్రాప్తవ్యం సర్వమజ్జ సంపన్నం. న విద్యతే లేదు. అత ఇచ్చాదికాలం పైలాగా సర్వం సమస్తమైన ప్రాప్తవ్యం పొందదగింది అజ్జా ఇప్పుడు సంపన్నం లభించదు. ధన్యోహం అందువల్ల నేను ధన్యుడు కృతార్థ. ధన్యోహం తృప్తేర్మే కోపమా భవేల్లోకే. ధన్యోహం ధన్యో ధన్యః పునర్ధన్యః. మే నా యొక్క తృప్తి ఉపమా సాదృశ్యం లోకంలో కా ఏది భవేత్ అవుతుంది. ధన్యోహం ఇక కోరదగిందేది లేకపోవటం తన ధన్యవాదాలు చెప్తారు. అహో పుణ్య ఫలితం దృఢం అస్య పుణ్యశ్చ సంపత్తి. అహో వయం పుణ్యం అహో ఎంత ఆశ్చర్యం. దృఢంగా గట్టిగా ఫలితం లభించి అస్య ఈ పుణ్యము యొక్క సంపత్తి వలన వయం మేం అహో ఎంత వాళ్ళ సర్వత్రా విరుక్తి అనమాట. అంటే 2 సార్లు చెప్పాడు వల్ల ఆనందం ఎక్కువగా. అహో శాస్త్ర శాస్త్ర అహో గురు అహో జ్ఞానం అహో సంఖ సుఖ సుఖం. శాస్త్రం అహో ఎంత విచిత్రమైంది. గురు అహో ఎంతటి మహనీయుడు. జ్ఞానం అహో ఎంత గొప్పది. సుఖం మోక్ష సుఖం అహో ఎంత గొప్ప. అంటే వీటి మహత్వానికి అవధి అంటే బౌండరీ లేదు, సరిహద్దు లేదు. తృప్తి దీపమిమం నిత్యం యేసు సందదతే బుధ బ్రహ్మానందే నిమజ్జంత స్థే తృప్యంతి నిరంతర. ఇది శ్రీ విద్యారణ్యకృతౌ వేదాంత పంచదశ్యాం తృప్తిదీప సమాప్తః. ఇదం తృప్తిదీపం. ఈ తృప్తిదీపమనే ప్రకరణాన్ని ఏ బుధా ఏ విద్వాంసుడు నిత్యం రోజు అనుసంధానం చేస్తారు. వాళ్ళు
బ్రహ్మానందే బ్రహ్మానందంలో నిమజ్జంత మునిగిన వాళ్ళు అవుతా. నిరంతరం ఎడతెగ తృప్యంతి తృప్తి చెంద. ఈ తృప్తి దీపమనే ప్రకరణ నిత్యం అనుసంధానం చేసేవారు బ్రహ్మానంద అమృత అబ్ధిలో ఓలలాడుత. శ్రీ విద్యారణ్యకృతమైన పంచదశిలో తృప్తి దీపమనే సప్తమ ప్రకరణం సమాప్తం. ఇక అష్టమ ప్రకరణంలోకి వస్తున్నాం. దాని పేరు కూటస్థ దీప ప్రకరణం. ఖాదిత్య దీపితే కుడ్యే దర్పణాదిత్య దీప్తివత్ కూటస్థ భాసితో దేవో ధీస్త జీవేన భాష్యతే. వ్యాఖ్యానం. నత్వా శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వర పూర్వే కూటస్థ దీపస్య వ్యాఖ్యాన తాత్పర్య దీపిక. దీనికి రామకృష్ణ స్వామి అర్థాలు రాశారు తెలుగు. ఖాదిత్య దీపితే. ఖా అంటే ఆకాశం. ఆకాశంలోని దీపం ఎవరు? సూర్యుడి చేత ప్రకాశింపచేయబడిన కుడ్యే గోడల మీద దర్పణాదిత్య దీప్తివత్. దర్పణాదిత్య అద్దంలో ప్రతిఫలించిన సూర్యుడి దీప్తివత్ ప్రకాశంలాగా కూటస్థ భాసిత కూటస్థుడి చేత ప్రకాశింపచేయబడి దేహ ఈ స్థూల దేహం ధీస్థ జీవేన అంతఃకరణంలో ప్రతిఫలించే చిదాభాసుడైన జీవుడి చేత భాష్యతే ప్రకాశింపచేయబడుతో. ఆకాశంలోని సూర్యుడి వంటి కూటస్థుడు, అద్దంలో ప్రతిఫలించిన సూర్యుడి వంటి వాడు చిదాభాసు. మళ్ళా ఆకాశంలోని సూర్యుడి వంటి వాడు కూటస్థుడు, అద్దంలో ప్రతిఫలించిన సూర్యుడి వంటి వాడు చిదాభాసు. అంటే జీవుడు. గోడను పోలింది శరీరం. ఎండచేత వ్యాప్తమైన గోడపైన అద్దంలోని సూర్య ప్రతిబింబము యొక్క ప్రభ వ్యాపించినట్లుగా అలానే కూటస్థుడి చేత ప్రకాశింపచేయబడిన శరీరం చిదాభాసుడి చేత కూడా చేయబడినప్పుడు ద్విగుణ ప్రకాశం కలదై 2 రెట్ల కాంతి కలదై ప్రవర్తిస్తుంది. అలా అంటే త్వం పదలక్ష్యార్థమైనటువంటి కూటస్థు ఆకాశ సూర్యుడి వంటి త్వం పదవాచ్యార్థమైన చిదాభాసుడు దర్పణంలోని సూర్య ప్రతిబింబం వంటి వాడవుతాడని భావం. అనేక దర్పణాదిత్య దీప్తీనాం బహుసంధిషు ఇతరా వ్యజ్యతే తాసాం తాసామభావేసి ప్రకాశతే. అనేక దర్పణాదిత్య దీప్తీనాం అనేక వేరువేరై దర్పణాదిత్య అద్దాలలో ప్రతిఫలించిన సూర్యుల యొక్క దీప్తీనాం కాంతుల యొక్క బహుసంధిషు అనేకమైన మధ్య భాగాలలో ఇతర ప్రతిబింబ దీప్తి కంటే వేరై ఆకాశ సూర్యుడి వ్యజ్యతే కనబడుతుంది. తాసాం ఆ ప్రతిబింబ దీప్తుల యొక్క ప్రకాశము యొక్క అభావి లేకపోవటం ప్రకాశతే ఆ దీప్తే ప్రకాశిస్తుంది. అనేకాలైన అద్దాల నుండి ప్రతిఫలించిన సూర్యబింబ కాంతులు గోడ మీద అక్కడక్కడ విశేష కాంతితో ఒక మండలాకారంగా కనిపిస్తుంది. ఆ మండలాకార విశేష ప్రభల మధ్య సర్వసామాన్యమై సూర్యప్రభ కూడా కనపడు. అద్దాలు లేనప్పుడు ఆ మండలాకార ప్రభలు లేకపోయిన గోడ మీద సర్వసామాన్య సూర్యప్రభే ఉంటుంది. కనుక దర్పణ ప్రతిబింబి దీప్తులు సూర్యప్రకాశాన్ని కంటే భిన్నాలు కావు అని అర్థం చేసుకో. చిదాభాస విశిష్టానాం తథానేక ధియామసౌ
సంధిం ధియామభావం చ భాసయన్ ప్రవివిజ్యత విచ్యతాం. చిదాభాస విశిష్టాన చిదాభాసుడితో కూడుకొన్న అనేక ధియాం అనేకాలైన బుద్ధివృత్తుల యొక్క సంధి మధ్య భాగం ధియాం ఆ బుద్ధుల యొక్క అభావంచ లేమిని కూడా భాసయన్ ప్రకాశింపచేస్తున్న అసౌ ఈ కూటస్థుడు ప్రవిచ్యతాం వివేచన తెలిసి తెలుసుకోబడుగా. పూర్వోక్త దృష్టాంత ప్రకారం చిదాభాసుడితో కూడి అనేక బుద్ధివృత్తుల యొక్క మధ్య కాలంలో జాగ్రత్తాదిలో ప్రకాశింపచేస్తున్నటువంటి సుషుప్త్యాదుల్లో ఆ బుద్ధివృత్తుల అభావాన్ని ప్రకాశింపచేసేటువంటి కూటస్థ చైతన్యం ఆ బుద్ధివృత్తుల కంటే వేరుగా భిన్నమని గ్రహించు. ఘట ఐకాకారస్థిస్త చిద్ఘటమేవావభాసయే ఘటస్య జ్ఞాతతా బ్రహ్మ చైతన్యే నావభాస్యతే. ఘటైకాకారాధీస్త ఘటైకా ఘటమనే ఒక పదార్థం యొక్క కుండ ఆకారం కల దీస్త అంతఃకరణ ప్రతిబింబితమైన చిత్ చైతన్యం ఘటమేవ ఘటాన్ని అవభావై ప్రకాశింపచేస్తు. ఘటస్య కుండ యొక్క జ్ఞాతత్వం అంటే తెలియబడటం బ్రహ్మ చైతన్యేవ బ్రహ్మ చైతన్యం చేత అవభాస్యతే ప్రకాశింపచేయబ. ఇది కొండ అని కొండను గ్రహించే బుద్ధి వృత్తిలో ప్రతిఫలితమైన చైతన్యం ఆ కుండలో ప్రకాశింపచేస్తుంది. నా చేత ఘటం జ్ఞాతమైంది తెలియబడింది అన్నప్పుడు ఘటంలోని జ్ఞానత్వం బ్రహ్మ చైతన్యం మీద ప్రకాశింపబడు. ఘటంలో ఉండేది జ్ఞానతత్వం వృత్తి ప్రతిబింబ చైతన్యాన్ని గ్రహించలేదు. బ్రహ్మ మీద పంపితేనే అవుతుంది. అజ్ఞాతత్వేన భాతోయం ఘటో బుద్ధ్యుదయాత్ పుర బ్రహ్మణైవోపరిష్టాత్ జ్ఞానత్వేనేచ సౌభిదా. అయం ఘటం ఈ కొండను బుద్ధ్యుదయాత్ వ్యుత్పత్తి కంటే పురా లోగడ ముందు అజ్ఞాతత్వేన తెలియబడనిదిగా బ్రహ్మంచేత భాతగా ప్రకాశింపచేయబడి ఉపరిష్టాత్ ఉత్పత్తి అయిన తరువాత అసౌ ఈ కొండ బ్రహ్మణైవ బ్రహ్మంచేతనే జ్ఞాతత్వేన జ్ఞాతత్వపూర్వధర్మంగా భాష్యతే ప్రకాశింపచేయబడు. ఇది ఈ రకంగా భేద కూటస్థ చిదాభాసుల భేదం ఉంది అని అర్థం. బుద్ధిలో ఇది కొండ అనే వృత్తి జనించటానికి పూర్వం నాకు ఘటం తెలియదనుకో అంటాడు వాడు. అప్పుడు అజ్ఞాతత్వపూర్వకంగా ఘటాన్ని సాక్షిగా తెలియబడుతా. ఇది ఘటం అనే వృత్తి జనించిన తర్వాత నా చేత ఘటం తెలియబడి నాకు కొండ తెలుసు అంట. ఆ తెలియబడటం అంటే ఘటంలోని జ్ఞాతత్వం సాక్షి చేత గ్రహించబడటం. ఘటాన్ని గ్రహించే వృత్తి ప్రతిబింబత చైతన్యం, జ్ఞాతత్వాన్ని గ్రహించే సాక్షి చైతన్యం అని తెలుసు. మళ్ళా ఘటాన్ని గ్రహించే వృత్తి ప్రతిబింబిత చైతన్యం కొండ తయారైతే వచ్చి జ్ఞాతత్వాన్ని గ్రహించే సాక్షి చైతన్యం అని అర్థం చేసుకో. చిదాభాసాంతధీవృత్తిర్జ్ఞానం లోహాంతకుంతవత్ జాడ్యమజ్ఞానమేతాభ్యాం వ్యాప్త కుంభో
ద్విధోచ్యతే. చిదాభాసాంతధీవృత్తి అంటే చైతన్య ప్రతిబింబితము అయినటువంటి అంతఃకరణ వృత్తి లోహాంతకుంతవత్ మొనలలో లోహం కల బల్లెల్లా జ్ఞానమని చెప్పబడు. జాఢ్యం జడత్వం, అజ్ఞానమని చెప్పబడు. ఏతాభ్యాం ఈ జ్ఞాన అజ్ఞానాలచే వ్యాపించబడి కుంభ కొండ ద్విధా రెండు విధాలుగా ఉచ్యతే చెప్పబడుతోంది. బోధేద్ధా బుద్ధి అని శంకర భగవత్పాదుల వచనానుసారంగా బోధ మాత్రమే బుద్ధి అనబడుతుంది. ఇనుమును పురోభాగంగల ఈట వంటి చిదాభాసుడి పురోగా భాగంలో గల బుద్ధివృత్ జ్ఞానమనబడు. ఆ మూలుకుందే అది జ్ఞానం. ఆ బుద్ధి యొక్క జడాంశం స్వతస్ఫూర్తి రహితత్వం అజ్ఞానము. ఈ జ్ఞాన అజ్ఞానాలచే పర్యాయంగా అంతటా వ్యాపించబడిన ఘటం రెండు విధాలుగా చెప్పబడు. అంటే జ్ఞానం చేత వ్యాపింపబడిన ఘటం జ్ఞాత ఘటమని, అజ్ఞానం చేత ఆవరింపబడిన ఘటం అజ్ఞాతమని చెప్పబడుతోందని భావం. అజ్ఞాతో బ్రహ్మణా భాష్యో జ్ఞాతః కుంభస్తథానకిం జ్ఞాతత్వ జననీనైవ చిదాభాస పరిక్షయః. యథా ఏ విధంగా అజ్ఞాతః అజ్ఞానమై ఘటం బ్రహ్మంచేత్ భాష్యః ప్రకాశింపచేయతగిందో జ్ఞాతః జ్ఞాన విషయమై ఘటః ఘటం తథా ఆ విధంగా నకిం కళా అవుతుంది. జ్ఞాతత్వం జననీనై జ్ఞాతత్వం యొక్క పుట్టించటం చేత జ్ఞాతత్వం కలిగించటం చేత చిదాభాస పరీక్షయ చిదాభాసుడి యొక్క చరితార్థ్యం భవతి అవుతోంది. జ్ఞాన విషయమైన ఘటం బ్రహ్మచేత ప్రకాశింపబడినట్లు చిత్ ప్రతిబింబ సహిత వృత్తి చేత ప్రకాశింపచేయబడిన ఘటం కూడా బ్రహ్మ చైతన్యచేతనే ప్రకాశింపచేయబడుతుంది. బ్రహ్మ చైతన్యం ఘటాన్ని ప్రకాశింపచేసినప్పుడు చిత్ వృత్తి ప్రతిఫలించి చిదాభాసు ఘటాన్ని ఎందుకు ప్రకాశింపచేయాలని ఆలోచించలేదు, శంకించదు. ఈ చిదాభాసు ఘటంలో జ్ఞానతత్వాన్ని పుట్టించి చరితార్థుడవు. అలాంటి జ్ఞానతత్వం గల ఘటాన్ని బ్రహ్మ చైతన్యం ప్రకాశింపచేస్తుంది. అభావహి అభాసహీనయా బుద్ధ్యా జ్ఞాతత్వం నైవ జన్యతే తాగృద్బుద్ధే విశేషః ఓ మృదాదేశ్యాద్వికారిణః. అభాసహీనయ చిదాభాసరహితమైన బుద్ధివృత్తి చేత జ్ఞాతత్వం నైవ జన్యతే కలగనే కలగ. తాదృగ్బుద్ధి అలాంటి బుద్ధి వికారవంతమై మృడాదేశ మృత్తిక మట్టి మొదలైన దానిక ఏ విశేషం ఉంది అంటే లేదు. చిదాభాసరహితమైన బుద్ధి జ్ఞాతత్వంలో కలగజేయగలదు. దానికి మట్టికి తారతమ్యం లేదు. మళ్ళా చిదాభాసరహితమైన బుద్ధి జ్ఞాతత్వాన్ని కలగచేయక దానికి
మట్టికి తారతమ్యం భేదం లేదు. జ్ఞాత ఇచ్చుచ్యతే కుంభో మృదాలిప్తో న కుత్రచిత్ ధీమాత్ర వ్యాప్త కుంభస్య జ్ఞాతత్వం నేష్యతే తథా. మృదా మట్టి చేత లిప్త పూయబడి కుంభ కొండ కుత్ర ఎక్కడ జ్ఞాత ఇది తెలియబడినది నోచ్యతే చెప్పబడ తథా అలాగే ధీమాత్ర వ్యాప్త కుంభ చైతన్య ప్రతిబింబరహితమై వృత్తి చేత లుప్తమైన ఘటాన్ని లేని ఘటాన్ని జ్ఞానత్వం చేత నేష్యతే అంగీకరింపబడ. బుద్ధివృత్తిలో చైతన్యం ప్రతిబింబకపోతే అది కూడా మట్టి లాంటిది. చైతన్యం అందులో ప్రతిఫలించాలి. మట్టి పూసిన కొండ జ్ఞాతం అని అంటారా? ఆనరు. కనుక కేవలం బుద్ధివృత్తి చేత వ్యాపించబడిన కొండకు జ్ఞాతత్వం వల్ల పొందినటువంటి దాంతో పోదు. కనుక ఘటం జ్ఞాతమైనదనేటువంటి లోక వ్యవహారాన్ని నిర్వహించటానికి బుద్ధివృత్తిలో చైతన్య ప్రతిబింబం అంగీకరింపక తప్ప. జ్ఞాతత్వం నామ కుంభే తచ్చిదాభాస ఫలోదయ న ఫలం బ్రహ్మ చైతన్యం మానాత్ ప్రాగపి సత్వతః. కుంభే కుంభంలో కొండలో జ్ఞాతత్వం నామ జ్ఞాతత్వం అంటే సచ్చిదానంద భాసమై ఫలోదయ తత్ ఆ ప్రబుద్ధి ప్రవృత్తిలో చిదాభాసం చైతన్య ప్రతిబింబము యొక్క ఫలోదయ ఫల ఆవిర్భావమే బ్రహ్మ చైతన్య మానాత్ ప్రమాణం కంటే ప్రాగ పూర్వమే తత్వతః ఉండటం ఫలంక. బుద్ధివృత్తిలో ప్రతిఫలించిన చిదాభాసుని ప్రకాశం కొండ మీద పడినప్పుడే ఆ కొండ జ్ఞాతం కనపడుతుంది అని లోక వ్యవహారం. ఈ వ్యవహారాన్ని బ్రహ్మ చైతన్య వ్యాప్తి నిర్వహించలేదు. బ్రహ్మ చైతన్యం వృత్తి పుట్టటానికి పూర్వం కూడా ఘటంలో వ్యాపించే ఉంది. కనుక దాన్ని బట్టి ఈ వ్యవహారాన్ని ఘటిస్తే కళ్ళు తెరచి చూడటానికి ముందు కూడా ఘటన నాకు జ్ఞాతమైనది అనాల్సి వస్తుంది. అలాంటి లోక అనుభవం ఎవరికి లేదు. కనుక జ్ఞాతత్వం చిదాభాసుడి వ్యాప్తికి ఫలం, బ్రహ్మ చైతన్య వ్యాప్తికి ఫలంక. జ్ఞాతత్వం అంటే జ్ఞానం తెలియటం, చిదాభాసుడి వ్యాప్తికి ఫలం, అంతేగాని బ్రహ్మ చైతన్య వ్యాప్తికి ఫలం కాదు. పరాగర్భ ప్రమేయేషు యా ఫలేత్వ సమ్మత సంవిచ్చై వేగమేయోర్ధౌ వేదాంతోక్తి ప్రమాణత. పరాగర్భ ప్రమేయేషు పరాగార్థ బాహ్యార్థ ప్రమేయేషు విషయాలైన యా సంవిత్ ఏ జ్ఞాన ఫలత్వేన ఫలంగా సమ్మత ఇష్టమైందో శైవ అలాంటి సంవిత్తే జ్ఞానమే ఇహ ఈ వేదాంత శాస్త్రంలో వేదాంతోక్తి ప్రమాణ వేదాంత వాక్య ప్రమాణం వల్ల మేయ తెలియదగి అర్థం వస్తువు విషయాలను ప్రకాశింపచేసేటువంటి జ్ఞానమే వేదాంత శాస్త్ర ప్రతిపాద్యమైన బ్రహ్మము. ఇది వార్తికకార్యేణ తిచ్ఛాదృశ్యం విపక్షిత బ్రహ్మ చిత్ఫలయోర్భేద సాహస్రయం విస్తృతో యతః.
ఇది ఈ విధంగా వార్తికకారులైన సురేశ్వరాచార్యుల వారిచే చిత్సాదృశ్యం చైతన్యాల పోలి వివక్ష చేయబడి యతః ఏ కారణం వల్ల సాహస్ర్యాం ఉపదేశ సాహస్రి అనే భాష్యకార ప్రణీత గ్రంథంలో బ్రహ్మచిత్ఫలయో బ్రహ్మాని వృత్తి ప్రతిఫలిత చిదాభాసాని భేద తేడా విస్తృతగా విశేషింపి చెప్పబడింది. ఎక్కువగా పై శ్లోకంలో చెప్పబడిన విధంగా సురేశ్వరాచార్యుల వారు చెప్పారు కనుక వేదాంత ప్రతిపాదితమైన బ్రహ్మమే కుండను ప్రకాశింపజే అందువల్ల ఘటము జ్ఞాతమని చెప్పదు. చిదాభాస వ్యాప్తి చేత కాదు అని అనుమానించక్కర్లేదు. సురేశ్వర గురువులైనటువంటి శ్రీ సత్శంకర భగవత్పాదు ఉపదేశ సాహస్రిలో గ్రంథంలో బ్రహ్మాన్ని చిదాభాసుని వేరువేరుగా చెప్పి కనుక సురేశ్వరాచార్యుడు ఉండ జ్ఞాతత్వాన్ని కలగజేసే వృత్తి ప్రతిబింబిత చిదాభాసుడు వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మ వంటి వాడు అని చెప్పాడు. కానీ బ్రహ్మమే జ్ఞాతత్వాన్ని కలగచేస్తాడని తమ గురువుల సిద్ధాంతానికి విరుద్ధంగా చెప్పలేదని అర్థం చేస్తుంది. అభాసబుదితస్తస్మాత్ జ్ఞాతత్వం జనయేద్ ఘటే తత్పునర్బ్రహ్మణా భాస్య అజ్ఞాతత్వం దేహి తస్మాత్ ఏ కారణం వల్ల ఉదితః పుట్టే చిదాభాసు ఘటే కుండలు జ్ఞాతత్వాన్ని జనయేత్ పుట్టిస్తా తత్తు పునః అలాంటి జ్ఞాతత్వం అజ్ఞాతత్వదేహి అజ్ఞాతత్వం వలనే బ్రహ్మణ పరబ్రహ్మచేత్ భాష్యమి ప్రకాశింపచేస్తుంది. కనుక వృత్తి ప్రతిఫలిత చిదాభాసుడి తృప్తి చేత్ ఘటంలో జ్ఞాతత్వం వృత్తి జనించటానికి పూర్వం అజ్ఞాతత్వం బ్రహ్మ చైతన్యం చేత తెలియబడినట్టు వృత్తి జనించిన పిదప ఘటంలో ఉండే జ్ఞాతత్వం కూడా బ్రహ్మ చైతన్యం చేత గ్రహింపబడు. జ్ఞాతత్వాన్ని పుట్టించటం చిదాభాసుడి పని. అదే అయిన జ్ఞాతత్వాన్ని ఎరిగేటట్టుగా చెయ్యటం బ్రహ్మ చైతన్యం పని. గొప్ప మాకు జ్ఞాతత్వాన్ని తెలుసుకోవటం అనేది పుట్టించటం అనేది చిదాభాసుడి పని అయితే ఆ జ్ఞాతత్వం ఎరగటం అనేటువంటి బ్రహ్మ చైతన్యం యొక్క దేవృత్యాభాస కుంభానం సమూహో భాష్యతే చిత కుంభమాత్ర ఫలత్వాత్స ఏక అభాసత్వరతే దేవృత్యాభాస కుంభాన దేవృత్తి బుద్ధివృత్తి యొక్క అభాస చిదాభాసుడి యొక్క కుంభాన కొండ యొక్క సమూహ సముదాయ చిత బ్రహ్మ చైతన్యం చే భాష్యతే ప్రకాశింపచేయబడు. కుంభమాత్ర ఫలత్వ చిదాభాసు ఘటమాత్రంలో విషయంగా చేసుకుంటాడు కనుక ఆ ఘటం ఏక ఒక్కడి అభావిత చిదాభాసుడి వల్ల ప్రకాశిస్తు బుద్ధివృత్తి తత్ప్రతిబింబితుడైన చిదాభాసుని తద్వ్యాప్తమైనటువంటి ఘటాన్ని ఈ మూడింటిని
బ్రహ్మ చైతన్యం ప్రకాశింపచేస్తూ వృత్తి ప్రతిఫలితుడైన చిదాభాసుడు ఘటము యొక్క దానిని ప్రకాశింపచేస్త. చైతన్యం ద్విగుణం కుంభే జ్ఞాతత్వేన స్ఫురత్స్యత అన్యేన్ అవ్యవసాయాఖ్య బాహురేత జ్యదోధితం. అతః అందువల్ల చిదాభాస బ్రహ్మలనే రెంటి చేత ఘటం ప్రకాశింపబడటం చేత కుంభే కుండలో జ్ఞాతత్వేన జ్ఞాతత్వంచ ద్విగుణం రెండు రకాల చైతన్యం స్ఫురతి కలుగుతుంది. యథోదిత వెనక చెప్పబడి ఏతత్ ఈ బ్రహ్మ చైతన్య అన్యే ఇతర మతస్థులైన తార్కికులు అనేటువంటి వ్యవహారశీలు సాయాఖ్యాయం వ్యవసాయం అనేటువంటి పేరుగా జ్ఞానాంతర ఆహు చెబుతారు. గోడ మీద ఆకాశ సూర్యప్రభ దర్పణ సూర్యప్రభ రెండు వ్యాపించిన స్థలంలో బాగా ప్రకాశం ఉండినట్లుగా ఘటంలో చిదాభాసుడి ప్రకాశం బ్రహ్మ చైతన్య ప్రకాశం కూడా చేరి ద్విగుణీకృతమయుటం చేత ఘటం స్ఫుటంగా జ్ఞాతమై ఈ జ్ఞాతత్వాన్ని ప్రకాశింపచేసే బ్రహ్మ చైతన్యాన్ని తార్కికుడు అనువ్యవసాయం అనేటువంటి జ్ఞానాంతరం అని పేరు పెట్టారు. ఘటో యమిచ్చసావుక్తిరాభాసస్య ప్రసాదతః విజ్ఞాతో ఘట ఇత్యుక్తిర్బ్రహ్మానుగ్రహతో భవేత్. అయం ఇది ఘటః ఘటం ఇది ఇలా ఉక్తి చెప్పడం అభాసస్య చిదాభాసుడి ప్రసాదతః అనుగ్రహం వల్ల భవతి అవుతోంది. ఘటః ఈ ఘటం విజ్ఞాతః తెలియబడి ఇది ఈ రకంగా ఉక్తి చెప్పడం బ్రహ్మానుగ్రహ బ్రహ్మ ప్రసాదం వల్ల భవేత్ అయ్యింది అని. ఇది కొండ అని వాడటానికి చిదాభాసుడు కారణం. ఘటం ఎప్పుడైతే కొండ తెలిసిపోయిందో దాని అది వాడటానికి బ్రహ్మ చైతన్య వ్యాప్తి. ఇది కొండ అని చెప్పడేవాడు చిదాభాసు, దాన్ని వాడుకోరా అని చెప్పేవాడు బ్రహ్మ చైతన్య. అభాస బ్రహ్మణీ దేహ బహిర్యద్వివేచితే తద్వదాభాసకూటస్థౌ వివిచ్ఛేతాం వపుష్యతి. అభాసబ్రహ్మణి చిదాభాసుడైన బ్రహ్మాన్ని దేహాత్ శరీరం కంటే బహిః భయత్ యద్వత్ ఏ విధంగా వివేచితే వేరు చేసి గ్రహింపబడిందో తద్వత్ అలానే వపుష్యసి శరీరంలో అభాసకూటస్థ చిదాభాసకూటస్థు వివిచ్ఛేద వేరు పరచి గ్రహింపబడుదురు కాదు. దేహానికి బయట చిదాభాసకూటస్థుల ప్రత్యేకించి గ్రహించినట్లు దేహంలో వాళ్ళు అదేవిధంగా వాళ్ళిద్దరిని ప్రత్యేకించి గ్రహించాలి. అహం వృత్తం చిదాభాస కామక్రోధాదికాసు చ సంవ్యాప్త వర్తతే తత్తే లోకే నహిర్యథా తథా. వాహిని అగ్ని తత్తే లోహే కాల్చబడిన ఇనుములో యథా ఏ ప్రకారంగా వర్తతే వర్తిస్తుందో తథా అదే ప్రకారం చిదాభాసుడు అహం వృత్తౌ నేను అనేటువంటి వృత్తిలో కామక్రోధాది వృత్తులలో సంవ్యాప్య వ్యాపించి వర్తిస్తా.
అగ్ని వేడి చేస్తే అగ్నిలో వేడి చేస్తే ఇనుములో అగ్ని ఎలా అయితే వ్యాపిస్తుందో చిదాభాసుడు అహం వృత్తిలో కామక్రోధాది వృత్తుల చేత వ్యాపించి ప్రవర్తిస్తూ స్వమాత్రం భాసయే తత్వం లోకం నాణ్యత్ కథాచన ఏమభాససహిత వృత్తయ స్వస్వభావిక్ తత్వం వేడి చేయబడిన లోకం ఇనుము స్వస్వత్వం తనకు మాత్రమే భాసయే ప్రకాశింపజే అన్యత్ ఇతరమైన వాడి కదాచన ఎలాగో న భాసయే ప్రకాశింప చెయ్యలేదు. ఏవం ఈ ప్రకారంగా అభాస సహిత చిదాభాసుడితో కూడుకొన్న వృత్తయ కామక్రోధాది వృత్తులు స్వస్వభావిక తమ ప్రకాశంప చేస్తాయని అర్థం. కాల్చిన ఇనప గుండులోని నిప్పు చీకటిలో దాన్ని మాత్రమే కనపడేట్లు చేస్తుంది, కానీ రెండవ దానిని కనపరపింపచాలు. ఈ విధంగా కామాది వృత్తులలో ప్రతిఫలించిన చిదాభాసుడు ఆ వృత్తులను మాత్రమే ప్రకాశింప చెయ్యగలగ. క్రమాద్విద్విచ్ఛ జాయంతే వృత్తయోఖిల సర్వా అపి విలీయంతే సుప్తి మూర్ఛా సమాధిత. అఖిలాః సమస్తాలే వృత్తయః వృత్తులు క్రమాత్ వరుస విచ్ఛిద్య నడుమకు వ్యవధిని చెంది జాయంతే పుడుతుంటాయి. సర్వ అపి సమస్త వృత్తులు సుప్తి మూర్ఛామాదిషు సుషుప్త్యాది మూర్ఛా సమాధుల విలీయంతే లయమైపో. జాగ్రత్త స్వప్నాలలో వృత్తులు వరుసగా అప్పుడప్పుడు పుడతాయి. వృత్తులన్నీ సుషుప్తి మూర్ఛా సమయాల్లో లయించిపో. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం.